హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షా రెడ్డి బ్లాగ్స్. ఈ రోజు మన రెసిపీ సోరకాయ అప్పాలు. ఎండల వేడి నుంచి రక్షించే సోరకాయతో రకరకాల వంటలు చేస్తారు. దీంతో తీయని హల్వా చేసుకోవచ్చు, అలాగే పరాటాలు అప్పాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజు నేను మాత్రం ఈ సోరకాయ అప్పాలు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా సాఫ్ట్గా అలాగే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్య పిండి వేస్తున్నాను. 1 కప్పు 2 కప్పుల బియ్య పిండి వేసాను ఈ బౌల్తో. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ తోటి వేసుకోండి. తగినంత సాల్ట్ నేను మాత్రం చేత్తో వేస్తున్నాను, మీరు మాత్రం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు, కరివేపాకు, చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ పిండిలో వేసేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండిలో. ఇవన్నీ బాగా సాల్ట్ అంతా కలిసేటట్టుగా పిండి మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా పచ్చిమిర్చి, గార్లిక్ అలాగే ఆనియన్, కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కారం అంతా కూడా ఈ పిండికి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడే తెలుస్తుంది మనం ఈ పచ్చిమిర్చి అంతా కలిపిన తర్వాత సాల్ట్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కావాలి అనుకుంటే మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ సోరకాయ అంతా కూడా బాగా తురుము పెట్టుకున్నాను. మీరు క్యారెట్ ఎలా తురుముకుంటారో దీన్ని కూడా సేమ్ అలానే చాప్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఈ సోరకాయ వాటర్ తోటే పిండిలో మొత్తం సోరకాయ తురుము అంతా కూడా వేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది మనకి. ఒకవేళ మీకు కొంచెం కావాలి అనిపిస్తే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత నాకు మాత్రం ఇక్కడ కొన్ని వాటర్ వేసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. నేను ఒక కవర్ మీద ప్రెస్ చేసుకుంటున్నా. ముందుగా మనం కలిపెట్టుకున్న పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. బాగా సన్నగా చేసుకోకూడదు, ఇవి కొంచెం దొడ్డు ఉంటేనే బాగుంటాయి సోరకాయ అప్పాలన్నీ కూడా. ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. చిన్న చిన్న అప్పాలాగా చేసుకుంటే సరిపోతుంది. బాగా పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్న అప్పాలన్నీ కూడా కాల్చుకోవాలి. ఒక సైడ్ కలర్ మారినప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఈ రోజైతే వెదర్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ సోరకాయ అప్పాలు. ఇది పిల్లలకు పెద్దలకు ఆరోగ్యకరమైనది మరియు వారు తినడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇది వెదర్ చాలా కూల్గా ఉంది అనేసి సోరకాయ అప్పాలు ప్రిపేర్ చేశాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.